రాత్రి వేళ కాల సమయం వరకు కూడా మీరు మా పట్ల చూపిన ప్రేమ గొప్పది తండ్రి. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలుగుతుంది దేవా. మా జీవితాల్లో తండ్రి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో మేము చూపించేవారిగా, మా బ్రతుకులు తండ్రి నాయన నీ చిత్తానుసారంగా మలుచుకునేవారిగా మేమందరం కూడా ఉండటకు దయతో మీరే సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నాయన ఈరోజు యొక్క కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. వారి నాయన ఏదైతే వారికి అవసరమై ఉన్నదో, ఏదైతే వారు ఇంకా నాయన కావాలని అడుగుతున్నారో, అది నీకు చిత్తమైతే, నీ ఇష్టమైతే వారికి అది దయచేయండి. మరి ముఖ్యంగా నాయన వాళ్ళు చెప్పిన మాట, దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడాడు. నిజమే తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలు కూడా చక్కగా చదివించుకోవాలని, చక్కగా వారి జీవితాలు ఉండాలని, మరి ముఖ్యంగా నీలో గొప్పగా ఎదగాలని వారు ఆశపడుచు ఉండగా ఇచ్చిన బిడ్డలిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి వాక్యంలో ఉన్నతమైన స్థితిలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన నీ బిడ్డలు పిలవగానే ప్రేమించి ఇక్కడికి వచ్చే సంఘం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే రాలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరము కూడా ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏకభావంతో నిన్ను ఆరాధించుకునే కృప మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ మా కొరకు త్వరలో రాలేయున్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ చాలా అలసిపోయి ఉన్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా చాలా టైం అయింది. అలాగే ఈరోజు ఉదయకాల సమయం కూడా ఆరాధనలో గడిపి ఉన్నాం కనుక ఈ రాత్రి వేళ కాల సమయంలో చాలామంది రాలేకపోయారు. కొంతమంది ఊర్లు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఏదేమైనప్పటికీ మనం రాని వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రయాణాలలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అనేది ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ వారి కుటుంబంలో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని గణపరచాలి అన్న భావం ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళ చేత మరి సాక్షి చెప్పించాలి. మన కంగారులో ముందుకు వెళ్ళిపోయాము. కానీ నేను చెప్తాను, తాతలు చెప్పారు కాబట్టి ఆ మాట చెప్పి వాక్యంలో మిమ్మల్ని నడిపించుకు వెళ్ళిపోతాను. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు వారిని ఎంతో చక్కగా ఆరోగ్యంతో నడిపించారు. వాళ్ళు చెప్పిన మాట ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఆయన యొక్క రెక్కల కింద కోడి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటుందో అట్టి రీతిగా దేవుడు మమ్మల్ని కాపాడారు అని వారు సాక్ష్యం ఇచ్చారు. నిజానికి కూడా దేవుడు మనందరినీ కూడా అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి ఈరోజు కూడా మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం, ఆయనని ఘనపరచగలుగుతున్నాం, ఆయన యొక్క మాటను వినగలుగుతున్నాం. ఆయన పాట అంటే ఆయన మాటలు పాటల రూపంలో పాడగలుగుతున్నాం. అంటే దేవుడు మన పట్ల చూపే ప్రేమ చాలా ఉన్నతమైనది. అందుకే ఆయన కృప నిరంతరము ఉండెను. ఆయన కృప నిరంతరం ఉంటుందట.
ఆ నిరంతరము ఆయన కృప ఉంటుంది కనుక మనం ఇంకా సజీవులమై ఉన్నాము. విలాప వాక్యాలు ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. విలాప వాక్యాలు అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ చక్కగా తెరిచి 3వ అధ్యాయము ఆ మాట చూపించి మనం క్రిస్మస్ ఆరాధనలోకి వెళ్ళిపోతాము. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతాం. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కానున్న వారము. నేనేమన్నాను అంటే రెండింటికి తేడా ఉందా? అంటే నిర్మూలము కానున్న వారము అంటే ఇంకా బ్రతుకున్నామని, అంతేనా? దానికి అర్థం ఇంకా బ్రతికున్నాం. కారణం ఏంటంటే ఆయన కృప నిరంతరము ఉంటుంది కనుక. మరొక మాట ఉంది కిందకి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ రోజు మనం ఇలా ఉన్నాము అని అంటే ఆయన కృప మన మీద ఉంది కనుక మనం ఇంకా నిర్మూలము కానున్న వాడు కాలేదు, నిర్మూలం కాలేదు. మనం ఇంకా బ్రతికున్నాము. కారణం ఏంటనంటే దేవుడు. మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే కారణం ఎవరంటే దేవుడు. మనం ఇంకా నడుస్తున్నామంటే కారణం ఏంటంటే దేవుడు. మనం ఇంకా తింటున్నామంటే కారణం ఎవరంటే దేవుడు. అన్నిటికీ దేవుడే కారణము. అన్నిటినీ దేవుడే మనకి దయచేస్తున్నాడు. ఇది ఒక సత్యం. అయితే ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టినప్పుడు ఆరాధన ఎక్కడ జరిగిందంటే నేను దినాలు విన్నాము. ఎక్కడ జరిగింది? మొట్టమొదటి ఆరాధన ఎక్కడ జరిగింది అని అంటే గొర్రెల కాపర్ల దగ్గరికే ఎవరు వెళ్ళారట? దేవదూత వెళ్ళింది. వెళ్ళిన దేవదూత వారికి సువర్తమానము చెప్పినప్పుడు, దేవుని గురించిన వార్త చెప్పినప్పుడు, ఆ చెబుతూ ఉండగానే వారు వింటూ ఉండగానే పరలోకము నుండి సైన్య సమూహము వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే, నేను ఒకసారి లోకసువార్త త్వరగా లోకసువార్త 2వ అధ్యాయము అక్కడ చెబుతున్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే లోకసువార్త 2వ అధ్యాయము 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎక్కడ జరిగింది ఆరాధన అని మనం ఆలోచిస్తే గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వెళ్ళి పరలోకము నుండి ఆ దూత సమూహము సైన్యము కిందకు వచ్చి అందరూ కలిసి ఏం చేస్తున్నారట? ఆరాధన చేస్తున్నారు అని నిన్నటి దినాన్ని మనం విన్నాం. గత 2 రోజులుగా కూడా ఈ యొక్క లోకసువార్త 2వ అధ్యాయంలో ఉన్న మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే లోక రక్షకుడికి సమరక్షకుడు ఎవరయ్యానంటే యోసేపు. తర్వాత నిన్నటి దినాల్లో మనం ఆలోచించింది మొట్టమొదటి యొక్క క్రిస్మస్ ఆరాధన. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టిన తర్వాత ఎక్కడ జరిగిందయ్యా అని మనం ఆలోచిస్తే గొర్రెల కాపర్లు అలాగే దేవదూతల సమూహము ఏం చేశారట? క్రిస్మస్ చేశారు, అంటే క్రీస్తును ఆరాధించారు.
ఇప్పుడు ఇలా ఆరాధించిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు విన్న వీళ్ళు ఏం చేశారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి దేవుని మాట వినే మనం కూడా ఏం చేయాలో అర్థమవుతుంది. ఈరోజు దేవుడి మాట విని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. విని ఈ యొక్క క్రిస్మస్ టైంలో విని కేకులు తినేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కేక్ ఎందుకు కట్ చేశారు, కేక్ ఎందుకు తింటున్నాం మనం అనే ఆలోచన కూడా చాలా మందికి ఉండదు. కానీ అర్థం చేసుకుంటే మట్టుకు నువ్వు కేక్ తిన్నా ఏం తిన్నా అది నీకు దేవుడిచ్చిన గొప్ప ఆహారం కనుక మన యొక్క ఆలోచనలు అన్ని కూడా దేవుని వైపే ఉంటాయి. ఇక్కడ ఈ రోజు 3వ రోజుగా ఈ రోజు కూడా ఒక అద్భుతమైన మాటను మనం నేర్చుకుందాము. అందరూ కూడా అది లోకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆరాధన అయిపోయింది. క్రీస్తుని ఆరాధించారు. అక్కడ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారుగా, మీటింగ్ వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటారా? ఆరాధన అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడ ఆరాధన అయిన తర్వాత ఆ దూతలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోవాలి. అవి పరలోకానికి వెళ్ళిపోయాయట. దూతలు ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు గొర్రెలు కాపర్లు ఎక్కడికి వెళ్ళాలి? లెక్క ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి ఆరాధన అయిపోయింది కదండి. మనం కూడా అదే కదా, ఇంటికి వెళ్ళిపోతాం, ప్రశాంతంగా పడుకుంటాం. ఇంకా ప్రశాంతం కావాలంటే, లోకపర ప్రశాంతం కావాలంటే వేరే చూస్తాం. అప్పుడు నిద్ర అంటది కదా, నిద్ర ఎన్ని గంటలు పడుతుంది మనకి? లెక్క అయితే 10 గంటలు పట్టాలి. ఇప్పుడు మరి వాక్యం విని వెళ్ళాలి కాబట్టి 11:30 అయిపోద్ది. ఇంకా నిద్ర పట్టదు. ఇంకా మా ఇంట్లో ఒక పిల్ల ఉంది. ఆ పిల్లకి గంట ముందు పడుకుంటే గంట తర్వాత నిద్ర పడద్దు అనమాట. అంటే విషయం చెప్తున్నాను ఏంటంటే, పడుకున్న వెంటనే నిద్ర పట్టేది తక్కువ మందికి, ఒక గంట తర్వాత పట్టేది ఎక్కువ మందికి. చాలా మంది అండి ఇంకా బాగా అలవాటైపోయింది కాబట్టి నిద్ర రానివ్వదు. అది అలా చూస్తూనే కూర్చోవాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలని అంటే ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఈ గొర్రెలు కాపడం చూసి మనకి ఏమి రావాలి? నిజం, బుద్ధి రావాలి. ఇక్కడ వాక్యాన్ని ధ్యానించామంటే ధ్యానించిన వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక కూడా ఏం చేయాలి? చదవాలి. ఈ 2 రోజులుగా, ఈ రోజు కాదు ఇంకెళ్ళలేదు మీరు, ఈ 2 రోజులుగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఇక్కడ విన్న మాట మళ్ళీ బైబిల్ తెరిచి చూసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడుకున్నావా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు మాట్లాడుకున్నావా లేదా? మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒక యోగక్షేమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ జరిగింది, నాకు బిర్యానీ తక్కువ వేసారు, లేదా ఇంకోటి వేసారు, మాట్లాడుకున్నారు. కానీ వాక్యం అనేది మీరు తీసి చదివారా? అందరిని అడుగుతున్నారండి. ఏదో మిమ్మల్ని ఏం అనడం కాదు, కానీ మనం విన్న వాక్యాన్ని మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలట? దాన్ని ధ్యానించాలి. ఇది క్రైస్తవ్యానికి చాలా అవసరమైన మాటలు. ప్రేమ దేవుని వల్ల మన మైండ్ లో ఒకవేళ బైబిల్ చదవకపోయినా పర్లే, ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇలా మాట్లాడాడు కదా. ఆ రోజు గొర్రెల కాపరులు అలాగే దేవదూతలు దేవుని ఆరాధించారు. ఈ డిస్కషన్ ఏమీ ఉండదండి. ఇంటికి వెళ్ళిన పిల్లలు అంటారు, నన్ను పొద్దున్నే లెగ్గొట్టొద్దు. ఎందుకు? పొద్దు అయింది కదా. ఈ తల్లి అంటే నన్ను నువ్వు లెగ్గొట్టుకో. ఎందుకు? నాకు పొద్దు అయింది కదా. అంటే ఇవి తప్ప క్రీస్తుని గురించిన మాట చెప్పుకునేవారు ఈరోజు చాలా తక్కువ. లేరు అని అన్ను ఉంటారు, కానీ తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మనం కూడా ఉండాలన్నదే దేవుని కోరిక. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుడి వాళ్ళరా, ఈ దేవదూతలు ఏమో పరలోకి వెళ్ళిపోయాయి. అంటే పరలోకం దేవుని దగ్గరే కాబట్టి హ్యాపీ, ఏ గొడవలే. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే వీళ్ళకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము అనేసరికి వీళ్ళకి అనిపించింది, ఇప్పుడు దేవదూతలు వచ్చి మనతో చెప్పిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆ యోసేపుని, ఆ మరియును
చూడాలని వెళ్ళారట ప్రేమ దేవుని వల్లరా. అంటే వెతకడం మొదలు పెట్టారట. వాక్యం వినబడిన తర్వాత ఎవరు వెతుకుతున్నారు? వాళ్ళు దేవుని వెతుకు. మనమే వెతుకుతాం, ఇంటికి మనమే వెతుకుతాం. ఏం వెతుకుతాం? రిమోట్ ఇందాక వెళ్తుంటే ఎక్కడ ఇట్టాడు అడవాళ్ళు పాస్టర్ తిడతారని చెప్పేసి టకటక వెళ్ళిపోయాను. దాన్ని వెతుకుతాం. ఎందుకు? అవసరం ఉంది కాబట్టి. దేన్ని వెతకాలంటే వాక్యాన్ని వెతకాలి. ఇక్కడ గొర్రెల కాపరులు దేన్ని ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి అర్జెంటుగా, లోక రక్షకుణ్ణి చూడాలి అర్జెంటుగా అన్న ఒక సంకల్పంతో వారు ఏం చేశారో తెలుసా? ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నారు వాళ్ళు? ఇదిగో ఇంతవరకు ఇక్కడ జరిగిన ఆరాధన దేవతతో మనకు చెప్పడు. ఇదంతా ఎవరు చేయించారో తెలుసా? దేవుడు చేయించాడు. కాబట్టి తర్వాత మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని. ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు ఇప్పుడు వీళ్ళు? బెత్లెహేము అంటే ఎక్కడ? ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. ఇప్పుడు బెత్లెహేములో ఎక్కడ పుట్టారు వాళ్ళు అని అంటే ఆనవాలు ఇచ్చారు. ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలు? పొట్టి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు పశువుల పాకలో తొట్టెలో పరుండి పెట్టి ఉండడం మీకు ఇదే ఆనవాలని చెప్పారు. అంటే పశువులు పాక అన్ని ఎదుగుతున్నారనమాట వాళ్ళు. ఏ పశువుల పాకలు చాలా ఉంటాయి. ఊరి చివరి కట్టేవారు అప్పుడు. ఇప్పుడైతే ఇంట్లో మైగా కట్టేసుకుంటున్నారు. అంతేగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించిన ప్రేమ దేవుని వాళ్ళ ప్రతి పాక వెతుకుతున్నారట. ఎక్కడున్నారు వెతుకులాట. ఆ వెతుకులాట మనకు లేదు ఈరోజు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడం అంటే నువ్వు ప్రతిరోజు కూడా ఆయన ఏం చేయాలట? ఆరాధించాలి. ఏదో ఒక రోజు ఆరాధించి వదిలేయడం కాదు ప్రేమ దేవుని వాళ్ళ. యేసుక్రీస్తు ప్రభు వారు మీ హృదయములో ప్రతిరోజు ఆరాధించబడాలి. ప్రతిరోజు మనం దేవుని ఆరాధించాలి. ప్రతిరోజు దేవుని మనం ఆరాధించాలి. వెతుకుడు మొదలు పెట్టారటండి. చూస్తున్నారు, ప్రతి పశువులు పాక దగ్గరికి వెళ్తున్నారట, లోనికి వెళ్తున్నారట, కనిపించట్లేదు. లోనికి వెళ్తున్నారు. ఒకటే ఉంటాయి, రెండు ఉంటాయి, ఎన్ని ఉంటాయో. ఏ పాకలో ఉన్నాడు వెతకడం మొదలు పెట్టారట. వేట చూడండి. దేవుని మాట నమ్మారు, నమ్మిన మాట ప్రకారంగా వెతకడం మొదలు పెట్టారట. అలా వెళ్ళగా వెతగ్గా త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టెలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. ఒక మాట అంటున్నానండి, ఇక్కడ సింపుల్ గా 3 లైన్లో రాసేసి ఉంది మాట. తొందరగా వెళ్ళారట. మరియును యోసేపును ఆ యొక్క తొట్టెలో పరున్న శిశువును చూసేసి. అంత సులువుగా అయిపోలేదండి. ఆ అర్ధరాత్రి వేళ ఆ చీకటిలో ఆ గొర్రెల కాపరులు ఇదిగో మనతో ఈ విషయం చెప్పిన వారేమో వాళ్ళు ఎల్లవంతుడికి వెళ్ళిపోయారు. దేవుడు మనకి ఈ విషయం తెలియజేశాడు. అర్జెంటుగా ఈ లోక రక్షకుణ్ణి చూడాలి అని చీకటిలో వెతకడం మొదలు పెడితే అలా వెళ్ళగా ఒక పశువులు పాకలో ఎవరు కనిపించారట? యోసేపు, మరియా. ఆ పశువుల పాకలో తొట్టెలో పరుండు పెట్టిన ఒక శిశువు. వీళ్ళకి ఇంకా ఆనందం కలిగిందండి. అంటే వాళ్ళు చెప్పిన ఆనవాలు సరిపోయింది. అంటే లోక రక్షకుడు పుట్టాడన్న గొప్ప విషయాన్ని మొట్టమొదటిగా దేవుడు మాకే తెలియజేశాడు. ఆ అదృష్టాన్ని దేవుడు మాకే ఇచ్చాడు అని ఎంతగానో ఆనందపడ్డారు, ఎంతగానో సంతోషపడ్డారు. ఆ సంతోషపడిన తర్వాత చూసేశాం కదా, ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి పోయారనుకున్నారా? గొర్రెల కాపరికున్న విశ్వాసం, గొర్రెల కాపరులకున్న ఆ నమ్మకం, దేవుని పని చేయాలన్న ఒక విశ్వాసం ఈరోజు మనలో ఒక్కరికున్న దేవుని పని గొప్ప
గొప్పగా కొనసాగుతుంది ప్రేమ దేవుని వల్ల. దేవుడు ఆనందపడతాడు, దేవుడు సంతోషపడతాడు. దేవుని వాక్యాన్ని పట్టుకుని విడిచిపెట్టకుండా అది మనం చనిపోయే వరకు కూడా ఆ వాక్యాన్ని వెదజల్లుతూ వెళితే ఆ వెదజల్లిన వాక్యము ఎవరొకరి యొక్క హృదయంలో పడుతుంది. బాధలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నారు, ఎవరొకరికి ఆ యొక్క వాక్యము వెళ్ళి వాళ్ళ హృదయంలో పడినప్పుడు వాళ్ళ హృదయం కూడా ఏం చేస్తుంది? ఫలిస్తుంది. వారు కూడా ఆ కష్టాలనే సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి వారు కూడా వెలుగులోనికి వచ్చే అవకాశము ఉంది ప్రేమ దేవుని వల్ల. వెలుగు, మనం వెలుగు సంబంధం ప్రేమ దేవుని వల్ల. ఈ గొర్రెల కాపరులు కూడా ఆ మాట విన్న తర్వాత వెళ్ళి చూశారు. చూసిన తర్వాత ఏం చేశారు చూడండి. అక్కడ వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవుని మనకి మహిమ కలుగును. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్లరా, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మాటలైతే అమ్మ మాధుచులు ఎక్కడ ఉంది? వెరీ గుడ్. ఇక్కడ ఏ మాటలైతే వాళ్ళకి వినబడ్డాయో ఆ మాటలను విని వదిలేలేదే వాళ్ళు. ఒక్కొక్కసారి చూడండి, మనం వదిలేస్తాం కదా, వదిలేస్తామా పట్టుకుంటామా? కరెక్ట్గా చెప్పండి. ఆయన సన్నిధిలో ఉన్నాం మనం, ప్రతిరోజు వింటాం కదండి వాక్యం. విన్న వాక్యం మీ హృదయంలో మీరు దాచేస్తున్నారా? భద్రం చేసుకుంటున్నారా? భద్రం చేసుకుంటే మరొక ప్రశ్న ఉంటుంది తర్వాత. అంటే మీరు భద్రం చేసుకున్నారని చెబితే నిజం ఒప్పుకున్నారనుకోండి, ఇంకా ప్రశ్నలు ఉండవు. దాచుకున్నారా? హృదయం దాచుకుంటున్నారా? చెప్పబడిన వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా అంటే ఎక్కడో ఒక చోట మనం ఏమవుతామట, తప్పిపోతాం ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ ఎవరు అతిథులేం కాదు, మేము చేసేస్తాము అనడానికి ఎవరు సరిపోరు. కానీ నువ్వు ఒప్పుకుని, తండ్రి పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, నేను అలా ఉండలేకపోతున్నాను అని గోజాడితే, దేవుడు అడిగితే ఖచ్చితంగా నువ్వు ఉండగలిగే ఆ యొక్క శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఆయన దగ్గర ఒప్పేసుకోవాలి మనం. మనుషుల దగ్గర ఒప్పేసుకుంటాం అక్కలేని అన్ని కూడా కాదు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలంట? దేవుని ఎదుట ఒప్పుకోవాలి ప్రేమ దేవుని వల్ల. ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నారో చెప్పంటారా? విన్న వాక్యాన్ని ఏం చేశారమ్మా? చదవండి అక్కడ. లోక సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు వారితో చెప్పిన తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అన్న సువార్త గొర్రెల కాపరులతో ఆగిపోయిందా? మరికొంతమందికి ప్రకటన జరిగిందా? ఆలోచించండి ఒక్కసారి. వినేసి వదిలేశారా వాళ్ళు? ఈరోజు మనకు వినబడుతున్నాయి కదండి మాటలు. మనకి వినబడిన సువార్తను మనము కూడా బయట వారికి ఎవరికైనా చెప్పగలుగుతున్నామా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడు వింటూనే ఉన్నామా? విన్న మాటలు కొన్నైనా చీకటిలో ఉన్న వారికి చెప్పగలిగామా? చూడు, ఇక్కడ గొర్రెల కాపర్లు ఏదైతే విన్నారో, దేవదూతలు ఏదైతే చెప్పాయో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేయుచున్నాము అని సువార్త ప్రకటించారు. ఇప్పుడు మీకు అది బాగా తెలియాలి అని అంటే మీకు ఒక ఆనవాలు ఇస్తున్నాను. ఆనవాలు ఏంటనంటే, ఇదిగో పశువుల తొట్టెలో ఒక పసిబిడ్డ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పడానికి పరలోకము నుండి
సైన్యము దిగొచ్చింది. ఆ దూతతో కూడా అవన్నీ కలిసి ఏం చేసాయట? ఆరాధన జరిగించిన వాళ్ళతో పాటు గొర్రెల కాపర్లు కూడా ఆరాధన చేసేశారు. చేసిన తర్వాత వాళ్ళు పరలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంటికి వెళ్ళవలసిన వారు ఇంటికి వెళ్లకుండా, లేదు మేము విన్నది కల్లారా చూడాలి. ఇప్పుడు మనం వింటాం, పరలోకం గురించి విన్న పరలోకాన్ని మనం కల్లారా చూడాలి. కల్లారా చూడాలి అని అంటే ఆయన వేసిన మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి. ఆయనను మన బ్రతుకుతో మహిమపరుస్తూ వెళ్ళిపోవాలి. మన బ్రతుకుతో మహిమపరుస్తూ వెళ్ళిపోవాలంటే అర్థమేంటి చెప్పంటారా? ఆయన ఎలాగ గొప్పోడే, నువ్వు పరచకపోయినా ఆయన ఎవరు? గొప్పోడే. కానీ ఆయన నమ్ముకున్నావు గనుక నీలో కూడా ఆ యొక్క పరిశుద్ధత కనిపించాలి, ఆ పవిత్రత కనిపించాలి, ఆ యథార్థత కనిపించాలి. నమ్ముకున్నానా మన సంఖ్యలో బైబిల్ పట్టుకుపోవడం కాదట, ఆయన గుణ లక్షణాలు కలిగి బ్రతకాలి. ప్రేమ దేవుని వల్ల అది దేవునికి ఇష్టమైన ఆరాధన, దేవుణ్ణి మహిమపరిచే ఆరాధన. ఈ రోజు మనం చేస్తున్నామా లేదనేది మనం పరీక్షించుకుందాము. కానీ ఆనాడు గొర్రెల కాపర్లు చేశారా లేదా? గొర్రెల కాపర్లు దేవుడికి నచ్చిన ఆరాధన, దేవుడు మెచ్చుకునే ఆరాధన వాళ్ళు చేస్తే, ఈ రోజు చేసే ఆరాధనలు ప్రజలకి మెచ్చుకోవాలి, ప్రజలకు నచ్చాలి, ప్రజలు ఆనందపడాలి, ప్రజలు సంతోషపడాలి, ప్రజలు డాన్స్ వేయాలి, ప్రజలు అది ఇది బాగుందనుకోవాలి. మంచిగా చేశావు ఏంటి? మంచి కేక్ తెచ్చి పెట్టావు, మంచిగా కటింగ్ పెట్టావు, తర్వాత మంచిగా ఫలావు అన్ని సిద్ధపరిచావు, ఇది కోరుకుంటావు. మంచిగా దేవుని సువార్త అనేది ప్రకటింపబడాలి. దేవుని వాక్యము ప్రతి హృదయములోని కూడా ఎక్కించాలి. విన్న వాక్యమును బ్రతుకులో చూపించాలని ఒక కోరిక కలగాలి ప్రేమ దేవుని వల్ల. దానివల్ల ఆశీర్వాదాలు. ఇక్కడ గొర్రెల కాపర్లు అయితే ఒకటి అనుకున్నారు, ఇంకా ఏంటనంటే నేను విన్నది కల్లారా చూడాలన్న కోరికే వాళ్ళు ఏం చేసిందట? అవి దొరికే వరకు, కనిపించే వరకు వెతికారు, కనిపించారు. కనిపించిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే సువార్త ప్రకటన మొదలు పెట్టారు. ముందు మనము ఆ రుచి చూడాలి. యెహోవాను ఏదో అనేసుకుని అందరూ చెప్పేస్తే నమ్మేక్కర్లేదు. యెహోవాను రుచి చూచి తెలుసుకోండి. ఆయన గొప్పతనం ఏంటో మీరు తెలుసుకున్న తర్వాతే ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయండి. రుచి చూడడం అంటే ఆయన నమ్ముకున్న తర్వాత మన జీవితాలే మనకి రుచిని చూపిస్తాయి. ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళం? ఆయన్ని కలిగి లేనప్పుడు మన జీవితాలు ఎలాగుండే? చీకటిలో ఉండేవారు, చాలా ఆలోచనలు ఉండేవి, చాలా తలంపులు ఉండేవి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఆయన్ని నమ్ముకున్నానో నేను చాలా తగ్గించుకున్నాను అన్న ఆలోచన మీకు వస్తుందో రాదు చెప్పండి ఒక్కొక్కసారి. ఆయన్ని నమ్ముకోలేనప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఓకే నేనే గొప్ప అన్నట్టుగా ఉండేవాళ్ళము. కానీ వాక్యం వినబడుతున్నప్పుడు అనిపిస్తుంది నేనే గొప్ప కాదు, నా దేవుడు గొప్పవాడు. నాకున్న ఆస్తి గొప్పది కాదు, నాకున్న దేవుడు గొప్పవాడు అని ఆ తగ్గింపు జీవితం మనలోనికి ఎప్పుడైతే వస్తుందో, ఆ తగ్గింపు జీవితంతో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మనం క్రీస్తును ఆరాధించిన వారం అవుతాము, యథార్థముగా ఆరాధించిన వారం అవుతామండి. ఇన్ని పాటలు ఎందుకనంటే పరలోకి వెళ్ళడానికి. ఇన్ని నిద్ర లేని రాత్రులు గడపడానికి గల కారణం ఏంటంటే పరలోకి వెళ్ళడానికి. ప్రతి ఆదివారం చాలా పెద్ద పనులుంటాయి మనకి.
కానీ ఆ పనులన్నీ ఆపుకుని వస్తున్నామంటే కారణం ఏంటి? పరలోకి వెళ్ళడానికి. మనం పరలోకాన్ని చేరుకోవాలంటే ఈ భూమి మీద మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ప్రేమ దేవుడు వల్ల. ఆ పనులు ఏంటనంటే ఇక్కడ గొర్రెల కాపర్లు మనకు నేర్పిస్తున్నారు. విన్న వాటిని కన్న వాటిని అనేకులకు చెప్పాలి. మేము విన్నాము, తర్వాత చూసాం. విన్న వాటిని చూసిన వాటిని అనేక మందికి చెప్పాలని బయలుదేరారట. ఊళ్ళోకి వెళ్ళారట. ఇప్పుడు పశువుల పాక ఎక్కడ ఉంటుంది? ఊరి చివరి ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారట? ఊర్లోకి వెళ్ళారటండి. ఊర్లోకి వెళ్ళి ఏం చెప్తున్నారు చూడండి అక్కడ. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు దాని ముందు వచ్చిన గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నీ విన్నవారందరూ విన్నవారందరూ ఏం పడ్డారట? ఆశ్చర్యపడిరి. తర్వాత అయితే మరియా ఆ మాటలన్నిటినీ తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటి గురించి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే మొత్తం మీద ఆ యొక్క సువార్త అనేకులకి చెబితేనే గాని ఎక్కడికి వెళ్ళలేదు? ఇంటికి వెళ్ళలేదు. అంటే చూడండి వాళ్ళ యొక్క దేవుని పని ఎంత నమ్మకంగా చేస్తున్నారు. అనేకులకు చెప్పారట. చెప్పిన వారందరూ ఆశ్చర్యపడ్డారట. వీరు విన్న వాటిని కన్న వాటిని తెలియజేశారట. అది తెలియచేయగా అనేక మంది ఆశ్చర్యపడ్డారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మనం చెప్పేదాన్ని బట్టి చాలా మంది వింటూ ఉంటారు కదా, చాలా మంది చెబుతూ ఉంటారు కదా. ఇప్పుడు చాలా మందికి మనం దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారా? వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటున్నాయి? ఒక విషయం, ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళి దేవుని నమ్ముకున్నామని అందరికీ తెలుసు. దాచారా? అందరికి తెలుసా తెలీదా? తెలుసు. మనం దాచినా దాగుండేది కాదు. ఇది అందరికి తెలుసు మనం దేవుణ్ణి నమ్ముకున్నామని. ఇప్పుడు వెళ్ళి రెండు మంచి మాటలు చెప్పాలనుకుంటాం. మంచి మాటలు చెప్పాలనుకు నువ్వు వెళ్ళి చెబుతుంటే వాళ్ళు నీకు బాగా తెలిసిన వారు నువ్వు చెబుతున్నప్పుడు వాళ్ళు వింటూ ఉన్నారు. విన్న తర్వాత వాళ్ళ యొక్క మాటలు నువ్వు చెప్పడానికే గాని ఆ బ్రతుకు నీలో లేదు అని ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, నీ మాటలు ఏమైనా ఫలిస్తాయా? అంటే మనం జాగ్రత్త పడవలసిన విషయాలు ఏంటంటే ప్రేమ జీవనం అన్నారా, క్రీస్తుని నమ్ముకున్నాము, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాము అని చెప్పగలిగే దమ్ము నీకు ఎప్పుడు వస్తుంది చెప్పంటారా? ఆ వాక్యానుసారంగా బ్రతికినప్పుడు. బ్రతకకపోతే నిన్ను చెప్పడానికి ఒప్పుకుంటాను చెప్పండి. కొన్ని నీ విన్నప్పుడు కొంతమంది చెబుతున్నప్పుడు వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ చుట్టాలు కావచ్చు, వీళ్ళు చెప్తారు గాని చేయరు. అది చాలా బాధను కలిగిస్తుందండి. నిజంగా ఒకవేళ నీ మీద గిట్టగా వాళ్ళు చెప్పారు కూడా లెక్క అప్పగించుకుంటారు అక్కడ. లేక ఒకవేళ మన బ్రతుకు ఎలా ఉందనుకోండి, మనం సరి చేసుకోవడం అనేది చాలా అవసరం ప్రేమ దేవుని వల్ల. ఎందుకు చెప్పమంటారా? మనకి ఈ భూమి మీద మెప్పు అయితే వద్దు. ఈ భూమి మీద పేరు కావాలని మనం బ్రతకవలసిన అవసరత లేదు. దేవుని దృష్టికి మన యథార్థవంతులుగా బ్రతకాలు ప్రేమ దేవుని అంటారు. ఆ యథార్థమైన బ్రతుకు ఎప్పుడైతే మనలో ఉందో దేవుడు మన కుటుంబాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆశీర్వాదకరంగా దేవుడు మన కుటుంబాలని దీవించాలన్నా మార్చాలన్నా మనం చేయవలసిన పని ఒక్కటే. ఆ పని ఏంటంటే
విన్న వాక్యానుసారంగా బ్రతకడం. అది మన బ్రతుకుల్లో మనం చూపించగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు. నువ్వు అడగకపోయినా దేవుడు నీ కుటుంబంలో అవి దయచేస్తాడు. ప్రేమ దేవుని వల్ల మనకు అడగవలసిన అవసరం లేనప్పుడు, మనం ఆయన పనిలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన పని కొరకే అడిగినప్పుడు. ఏమండి, అపోస్తలుడు పౌలు గారు చాలా శ్రమ పడ్డాడు కదా. ఆయన చాలా శ్రమ పడ్డాడు, మామూలు శ్రమలు కాదు. ఆయన ఆకలి దప్పికలతో సువార్త పని చేశాడట. చివరిలో ఆయన ఏమంటాడంటే, నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ప్రాణార్పముగా పోయబడుతుంది. ఎందుకు నేను ఆనందంగా ఉన్నానంటే, నేను నా యొక్క దేవుడి పనిలో మంచి పోరాటము పోరాడు తిని నా పరుగు కడ ముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఒకటి ఉంచబడి ఉంది. అది నాకు మాత్రమే కాదు, ఎవరైతే ఈ పోరాటంలో ఉంటారో, ఆ పోరాటంలో వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటారో, దేవుని పనిలో ముందుకి నమ్మకస్తులుగా కొనసాగుతారో, వాళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వబడుతుందట? జీవ కిరీటం ఇవ్వబడుతుంది. ఆ కిరీటకు ఈరోజు మనకు కూడా కావాలా కదా? చెప్పండి. దాని గురించే కదా ఈ పాకులాట, దాని గురించే కదా ఇంతగా సమయాన్ని వెచ్చించడం. ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. మనం మీటింగ్ పెట్టుకున్నా, మందిరానికి వెళ్ళినా, ప్రార్థనకి వెళ్ళినా, ఒక్కటి మటుకు మన బ్రతుకులో జరగకపోతే ఈ చేసేవన్నీ కూడా ఏంటంట? వ్యర్థమైన పనులు చేయొద్దన్నాడు దేవుడు. మీరు జ్ఞానులా అజ్ఞానులా అంటే మనం ఏమనాలి? జ్ఞానులు. మరి జ్ఞానులు ఏం చేస్తారట? సమయాన్ని సద్వినియోగం. మీకు ఇచ్చింది పావుగంటైనా, అరగంటైనా, గంట అయినా, 2 గంటలైనా మీరు దేవునికి నచ్చే విధంగా బ్రతుకుతూ, ఆ విన్న మాటలు మన బ్రతుకులో మనం చచ్చిపోయేంత వరకు కూడా చూపిస్తూనే ముందు కొనసాగాలండి. ఎందుకు చెప్పమంటారా? పరలోకం కావాలి నాకు, మీకు పరలోకం కావాలి. పరలోకం వెళ్ళాలి అని అంటే ప్రేమ దేవుని వల్లరా కొన్ని త్యాగాలు చేయాలి. ఉత్తరం రాదండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చాడు? వెళ్ళాలి కదా. వెళ్ళాలి అని అంటే ఆయన ఎలా బ్రతకాలి? దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. ఆ దేవుడికి నచ్చినట్టుగా బ్రతికే ఆ క్రమంలో 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఏం అనుభవించాడో తెలుసండి. ఆయన ఏం అనుభవించాడో తెలుసా? ఒక్కసారి ఇబ్రి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఇబ్రి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అందరు కూడా చాలా జాగ్రత్తగా మాట మనం వినాలి. ఇబ్రి పత్రిక 5వ అధ్యాయం శరీరధారి అయ్యున్న దినములలో. శరీరధారి అంటే ఎప్పటి నుంచి స్టార్టింగ్? అది ఆయన తన తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పటి నుంచి శరీరధారి అయిన దినములలో మహారోదనలను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరించెను. అంటే ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పండి. దానికంటే స్టార్టింగ్ అన్న మాట అండి మనందరికీ కన్నీళ్లు రప్పించే మాట. మనం దేవుణ్ణి నమ్ముకుంటే మాకు కష్టమే ఉండకూడదు, బాధే ఉండకూడదు అనుకుంటాము. ఇక బాధ ఉన్నా, కష్టమున్నా, వేదనున్నా ప్రతి దాన్ని కూడా తప్పించగలిగే దేవుడు నమ్ముకున్నామన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ప్రేమ దేవుని గొప్పవాడు. ఆయనే మన గురించి ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదన, కన్నీళ్లు. ఎవరు కన్నీళ్లు విడిచింది? ఎవరు చెప్పండి? గచ్చమైన తోటలోకి వెళ్ళిన తర్వాత
చివరి క్షణం 33 సంవత్సరంలో యొక్క సిలువ వేయబడే రోజులలో శిష్యులు తీసుకెళ్తాడు, ప్రార్థన చేయమంటాడు. నా గురించి ప్రార్థన చేయండి, పరిస్థితులు బాలేదు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి మీరు ప్రార్థన చేయండి, ఇక్కడ మీరు దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తారని దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తే 1 గంట తర్వాత వచ్చి చూశాడట. ప్రార్థన చేస్తున్నారండి గట్టిగా, ఏం లేదు, వాళ్ళకి నిద్ర లేదా, బాధ్యత లేదు. ఈరోజు మన సంఘంలో కావచ్చు లేదా ఏ సంఘంలో కావచ్చు ప్రార్థన చేయాలని మీకు సమస్యల గురించి చెప్తారు. చేస్తున్నారా ప్రార్థన? చేస్తే నీకు బాధ్యత ఉన్నట్టు, చేయకపోతే ఎవరిలా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లా పడుకున్నారట. గాఢ నిద్రలో గురకెట్టి మరి పడుకున్నారట పాపం. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి లేవు కదా, బాగా తిన్నారుగా, తప్పులేదు, తినొచ్చు. ఎందుకంటే తినే వాళ్ళకి పెట్టాలి, తినను అన్న వారికి తగ్గించాలి. మనం ఏం చేస్తామంటే తినవులు పెట్టే తర్వాత చూస్తాం, తిన్న వాళ్ళకి మటుకు ఇంకో గరిటి అనేసి బాధ పెడతాం. బాధ పెట్టకూడదు. మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే తింటానన్న వాళ్ళకి పెట్టండి, తినను అన్న వాళ్ళకి ఎరగ తీసేది వెంటనే. మళ్ళీ ఎప్పుడు కూడా తిన్నా అనరు, ఎందుకు తీసేస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి. వాళ్ళు పడుకున్నారటండి, యేసుక్రీస్తు ప్రభువు వచ్చారట. వచ్చిన తర్వాత లెగ్గొట్టాడట. ఏంటి మీరు చేసేది? మెలకు మళ్ళీ లెగ్గొడతాడు, మళ్ళీ ప్రార్థన చేయమన్నాడట, మళ్ళీ వెళ్ళాడట. ఆ టైంలో ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడటండి. ఎందుకయ్యా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడంటే రేపు జరగబోయే ఆ మరణ శిక్ష, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటము, పక్కన బల్లిపు పోటు, కొరడాలతో కొడుతుంటే శరీరం 2 అంగుళాలు చీల్చి వెనక్కి వచ్చేస్తాయనే విషయం ఎవరు తెలుసు కాబట్టి ఆ బాధ భరించలేనేమో తండ్రి అని చెప్పేసి కన్నీళ్లు విడుస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు అన్న వెంటనే అర్థమైపోయింది. అపవాదిగాడు మాట్లాడించే మాటలు విని మాట్లాడకూడదని తప్పైపోయింది. తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే ఇక్కడ నెరవేరుడుగాక. చూడండి, ఆయన కళ్ళమ్మట నీళ్లు, కానీ మరణ శిక్షకు ఆయన రెడీ అయిపోయాడు. ఆ వేదనలో అక్కడ ఏం రాయబడి ఉంటుంది చెప్పంటారా? చెమట. ఆయనకి బీపీ ఎక్కువైపోయింది, టెన్షన్. రాదా మనిషి చెప్పండి? రేపు ఏదో బాధ వస్తుంది, అప్లోడ్ వస్తాడంటే మనకి ఏం పెరుగుద్ది? ఇక్కడ బీపీ పెరిగిపోతుంది. నేను ఎవరో చెల్లె చెప్పింది, బీపీ పెరిగిపోతుందట, తగ్గిపోతుందట. మనుషులు మరి ఆయన దేవుడు అంటారా? శరీరధారియే, దేవుడే, గొప్పవాడే. కానీ మనకొచ్చే ఆలోచనలు, మనకొచ్చే తలంపులు ఆయనకి వస్తాయి. కానీ ఆయన మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మనం కలిసి దేహత్వం. ఆయన అయితే దాన్ని ఏం చేస్తారంటే ఆలోచనల్ని బయటికి ఎంటేస్తాడు అనమాట. ఆయనకి మనకు తేడా ఏంటంటే మనిషి రూపేనంతా ఒకటే, మనిషిలో ఉన్న అవయవాలన్నీ ఒకటే, అవన్నీ నరాలు అన్నీ ఒకటే, రక్తం ప్రసరణ అయ్యేదంతా ఒకటే. ఆలోచనలే ఆయనకి వస్తే మనకి వస్తాయి. ఆయన ఏం చేస్తాడంటే ఆలోచనలు కాళ్ళ కింద తొక్కుతాడు. ఆలోచన మనం ఏం చేస్తామంటే బుర్రలో పెట్టుకుంటాం, దాన్ని మనం పని చేస్తూ ఉంటాం. ఆయన ఆ చెమట రక్తంలో వచ్చేస్తుందటండి. అంటే చెమట పట్టవలసింది ఆ చెమటే ఏమైపోయిందంటే రక్తముగా మారిపోయిందట. అంటే అది ఎక్కడైనా సుఖపడిన దాఖలాలు కనిపిస్తున్నాయా? ఎందుకు ఆయన కష్టపడ్డాడు చెప్పండి? తల్లి వచ్చింది, అన్నయ్యలు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు. ఆయనకి పిచ్చి పట్టింది అన్నారండి వాళ్ళు. ఎవరు వాళ్ళు? సహోదరులు. ఆయనకి మతి చెల్లించింది. మంచిగా ఆయన
నన్ను ముసల్దాన్ని అయిపోయాను, నన్ను సరిగా పట్టించుకుంటలేదు. ఇదిగో ఆయన ఇంటికి పెద్ద, కానీ సరిగా నన్ను చదివించట్లేదు. వడ్రింగ్ పని చేసుకోవాలి కదా, వడ్రింగ్ పని చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇదిగో ఊర్లో పడి తిరుగుతున్నాడు. నిందలు వచ్చాయండి, అవమానాలు వచ్చాయి. ఏంటండి, పరలోకంలో ఉన్నతమైన భాగ్యం విడిచిపెట్టి వచ్చి ఇక్కడ ఈ బాధను అనుభవించడం ఏంటి అంటే మన గురించి. అంత త్యాగం ఆయన చేశాడు, మనం ఏం చేయగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే దాన్ని ఏదంటారు, ఖాళీ లేదు మనకి. ఎక్కడైనా దేవుని సువార్త ప్రకటించడానికి మనం వెళ్ళి ప్రకటించాలి అన్న ఆలోచన కూడా లేదు ఈరోజు. ఆయన త్యాగం ఏంటి, మన త్యాగం ఏంటి? ఆయన త్యాగం ఎలాంటిది, మన త్యాగం ఏంటి, అసలు ఏమైనా ఉందా? ఆయన అడుగేసిన దుమ్ములా కూడా మనం దుమ్ము కూడా సరిపోవన్నమాట. అలా కాదు ప్రేమ దేవుని వల్ల. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ప్రాణత్యాగం చేసి అనేక మందిని రక్షించాడో, ఆయన ద్వారా మనం వెలిగింపబడ్డాము, మన ద్వారా కూడా కొంతమంది వెలిగించబడాలి. మీరే చెప్పాలి వెళ్ళి, నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులోనికి రావాలంటే నువ్వు వెలిగింపబడాలి. చాలా మంది దిక్కు తోచకండి, ఎలా బ్రతకాలో తెలియక నిమిషానికి చాలా మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. ఏటి వాగా ఆయుష్ ముగిసిపోయి కాదు, భూమి మీద బ్రతకడం ఏంటో తెలియక. నిజమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని సంవత్సరాల క్రితం బ్రతకడం తెలియక నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను, కానీ దేవుడు చేత్తో లేపి తీసుకొచ్చాడు. అంటే అనుభవాలతో చెప్తున్నాను. ఆ ఉన్న సమస్యను, ఉన్న బాధను ఎలా తీర్చుకోవాలో తెలియక చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళకి నీ ద్వారా దేవుని మాట వినబడి వాళ్ళు ఏమవ్వాలి, బలాన్ని తెచ్చుకోవాలి ప్రేమ దేవుని వల్ల. అలా ఈ ఒక్కరు మారిన నేను బట్టి దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అది ఆరాధన, అది దేవుడు మెచ్చే ఆరాధన. ఎక్కడైనా స్వార్థం ఉందని దేవుడు చెప్పండి. చనిపోయే వాళ్ళని, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని తిరిగి వాళ్ళని ఆత్మీయంగా బ్రతికించడానికి దేవుడి మాటలన్నీ మన ద్వారా చెప్పిస్తున్నాడు కదండి. కాబట్టి ప్రేమ దేవుడు వాళ్ళరా, మనం ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన ఒక్కటే, అయ్యా నువ్వు నన్ను వెలిగించావు, మరి నా ద్వారా కొన్ని ఆత్మలు నేను వెలిగించాను, అవకాశం నాకు దయచేతండి. అట్టి ధన్యత నాకు కూడా కావాలి తండ్రి అని ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయటం వలన కొన్ని ఆత్మలకు రక్షణ అనేది వస్తుంది, మీ కుటుంబాలకు ఆశీర్వాదం అనేది వస్తుంది. గొర్రెల కాపర్లు కూడా అలాగే బయలుదేరారు, అనేక మందికి చెప్పారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా ఆ విన్న మాటలను మరికొంతమందికి చెప్పారు. అలా ఇప్పుడు ఆనాడు కొంతమందికి 10 మంది 20 మంది ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ వాళ్ళు ఆ మాట ఈరోజు ఎంతమందికి తెలిసింది? సుమారుగా ప్రపంచంలో 950 కోట్ల మంది ఉంటే ఆ 450 కోట్ల మందికి యేసుక్రీస్తు ప్రభు వారు మన గురించి వచ్చారు అన్న సంగతి తెలిసింది. ఆ రోజు కొంతమందే, ఈ రోజు కొన్ని కోట్ల మంది దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అందులో సువార్థికులుగా మనం కూడా ఉండాలి, మన సంఘం కూడా ఉండాలి, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. వాళ్ళని ఏమి అనొద్దు. మీ దగ్గరకు వచ్చి ఒకవేళ వాళ్ళు బాధపడితే ఒకే ఒక్క మాట చెప్పండి, ఇదిగో వెలిగింపబడాలి. మనము వెలిగించే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి చెప్పండి. ఆ రుచి మీరు చూశారు కనుక ఆ రుచి వారికి కూడా చూపించండి. రుచి చూసిన తర్వాత ఏ ఒక్కడు ఇంకా వదిలి పెట్టలేరు. ఎందుకంటే
యెహోవా ఉత్తముడు ఆయన. ఆ ఉత్తముడి రుచి చూస్తే ఇంకా ఎవ్వరు వెనకడుగు వెయ్యరు. ప్రేమ దేవుడు వారు ఒకప్పుడు మేము చూసాం ఆ రుచి. మాకు చెప్పిన వారు కూడా అదే చెప్పారు, మేమేదో చెప్పామని మీరు రావద్దు, ఆయన రుచి చూసి తెలుసుకోండి అన్నారు. రుచి చూసి తెలుసుకున్నాం, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నాం, ఆయన ఉన్నతమైన స్థాయిని చూసుకున్నాం, ఆయనలోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కూడా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, కానీ వెనకడిగేయకుండా దేవుడు ముందుకు కొనసాగించేలా చేశాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు, పరలోకమందున్న తండ్రి. కాబట్టి ప్రేమ దేవుని వారరా, ఈ 3వ రోజు కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించి మంచి మాటలు మన ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు వినిపించాడు కనుక ఏ ఒక్కరు కూడా ఈ మాటలను పెడచెవిని పెట్టకుండా విడిచిపెట్టకుండా మీరు హృదయమని పలక మీద భద్రం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, ఒక మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు ఎవరికైతే వినపడ్డాయి వారి కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగో నాయన నీ బిడ్డలు తండ్రి ఎంతగా ఉన్నాయి. ఇది ఈ కుటుంబాన్ని ప్రేమించిన తండ్రి ఇక్కడికి వచ్చారు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నిజమైన ఆయన నువ్వు మా కొరకు ఈ ప్రియ కుమారుణ్ణి తండ్రి త్యాగం చేసావయ్యా. మరి మేము ఏ త్యాగం చేయగలుగుతున్నాం తండ్రి? ఒక్కసారి ఆలోచించుకుని తండ్రి, ఒకవేళ ఇప్పటికీ మేము ఇంకా నీకు లోబడని బతుకులు మాకు ఉన్నాయేమో తండ్రి, ఆ బతుకులన్నిటిని కూడా తీసివేసుకుని మైకుపరిచేవారుగా మేమందరం కూడా కలిసి ఉండటం అయితే మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మరొక్కసారి తండ్రి, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉన్నారు, మంచును లెక్క చేయకుండా నీ సన్నిధిలో గడపాలని వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమిచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి మీరు ముందుకి నడిపించమని, ఎత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా హృదయం అనే పలక మీద భద్రం చేసుకోమని, భద్రం చేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమె అలా కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న బావగారు ప్రార్థన చేస్తారు, అనంతరం ఆశీర్వాదం తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు, పరలోకమందున కను తండ్రి, మీ పరిశుద్ధమైన నామకు, పవిత్రమైన నామకు వందములు తండ్రి. నీ దయతో ప్రభా తండ్రికి గోతండి సాయంకాల సమయంలో ప్రభా నీ మాటలు కొన్ని మాటలు మేము జ్ఞానించుకుంటుండగా ప్రభా మా తలంపుల్లో పుట్టించండి, మా ఆలోచనలో మీ గురించి ప్రభా ఇంకా విన్న వాక్యం ప్రకారంగా తండ్రి మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, నువ్వెంతైతే శ్రమపడి ఈ లోకానికి ఇక్కడ శ్రమించి ప్రభా తండ్రి నీ ఉచితంగా మాకు ఇచ్చిన ఈ రక్షణ ప్రభా చేతపుట్టుకున్న ప్రభా పరలోకానికి రావడానికి మార్గం సరళం చేసావు ప్రభా. ఈ మార్గం మధ్యలో మేము తప్పుకోకుండా ప్రభా ఎల్లప్పుడూ మెలకోకుండా ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకుని మిమ్మల్ని తండ్రి శుద్ధిస్తూ అనేకమైన సువార్తలు, అనేక దుఃఖులను ప్రకటించే వారుగా సహాయం దయచేయమని ఇప్పుడు కూటమి చూసి ఆశీర్వదించి దీవించి కుటుంబాన్ని తండ్రి దీవించి కాసి కాపాడమని యేసుక్రీస్తు వారు పేరటి ప్రార్థన మనం అడుగుతున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్న సావాసము ఎప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడున్న వారందరి చుట్టూ, సకల పరిశుద్ధుల చుట్టూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మీకు టిఫిన్లు ఏర్పాటు చేయబడ్డాయి కనుక ప్రతి ఒక్కరు కూడా తిని వెళ్ళాలని కుటుంబ సభ్యులు